వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు నిన్నటితోటి టెట్ ఎగ్జామ్స్ జరిగినవి. మనకు పేపర్లో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినట్టు చూసుకుంటే ముగిసిన టెట్ ఫలితాలు ఆదివారంతో మొత్తానికి పరీక్షలు ముగిశాయి. పేపర్ 1కు 86% హాజరైనారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే పేపర్ 1కు 86%, పేపర్ 2కు 82% మంది హాజరైనారు. పేపర్ 1కు 99,000 మంది, పేపర్ 2కు 1,86,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 12న ఫలితాలు విడుదలని చెప్పేసి అన్నారు. మనకు నెక్స్ట్ ఇంకో పేపర్లో చూసుకున్నట్టయితే ముగిసిన టెట్ అని చెప్పేసి పేపర్లో న్యూస్ వచ్చింది. 49,894 మంది గైర్హాజరైనారు. 12న ఫలితాలు విడుదలని చెప్పేసి అన్నారు. నార్మలైజేషన్కు స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్న అభ్యర్థులు. మనకు దీంట్లో వచ్చేసి నార్మలైజేషన్ ఉంటుందా లేదన్నది మెయిన్ కాన్సెప్ట్. దీనికి సంబంధించి మన రావుల రామ్మోహన్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. మనకు ఏది ఎట్లా ఉంటుందని చెప్పేసి కొన్ని సీజన్లో కొన్ని సీజన్లో కఠినంగా ఇస్తారని చెప్పేసి అన్నారు. వీళ్ళు బోర్డు వాళ్ళు వచ్చేసి ఏ రకంగా దీని మీద తీసుకుంటారని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. ఇది కూడా మనకు అప్డేట్ రాగానే దాని మీద కూడా చెప్పేసి మనం వీడియో చేద్దాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే ముగిసిన టెట్ ఎగ్జామ్ అని చెప్పేసి వెలుగు పత్రికలు కూడా ఇచ్చారు. దీంట్లో వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ముగిశాయి. పేపర్ 1కు 86%, పేపర్ 2కు 80% మంది హాజరైనారని చెప్పేసి చెప్పడం జరిగింది. వివిధ కారణాలతోటి మొత్తము 13,900 మంది పరీక్షకు హాజరు కాలేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మొత్తానికి అటెండ్ కావాల్సి ఉండగా 1,86,000 మంది అటెండ్ కావాల్సి ఉండగా 1,50,000 మంది హాజరయ్యారు. 10 రోజులకు ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి అధికారులు ప్రకటించారు. మనకు 5th రోజు కానీ సరే 6th రోజు కానీ సరే మనకు ప్రిలిమినరీకి వస్తుంది. నెక్స్ట్ వన్ తర్వాత ఉండి ఒక 3 రోజులు 2 రోజులు మనకు అబ్జెక్షన్స్ ఇచ్చి ఫైనల్ రోజు రిజల్ట్ కీ పేపర్ ఒకటేసారి రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆల్రెడీ చెప్పాను కదా, నేను జీకే గురించి కూడా సరే మన డిఎస్సికి సంబంధించిన జీకే క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. రోజు 10 క్వశ్చన్స్, 5 to 10 క్వశ్చన్స్ మినిమం మెయింటైన్ చేస్తూ మనము ఎగ్జామ్స్ని కంప్లీట్ చేద్దాం డిఎస్సి వారికి. థ్యాంక్ యూ సో మచ్.